ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో దేవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాలలో భారత మందుల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ఆన్లైన్ లో మందుల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. భారతదేశ వ్యాప్తంగా 12 లక్షల మందికి పైగా కెమిస్ట్స్ ఉన్నారు. ఇది అందరి సమస్య. ఇండియన్ కెమిస్ట్స్ వారి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ఆన్లైన్ విధానం వల్ల మెడికల్ షాప్స్ ఆదాయం దెబ్బతినే అవకాశం ఉందని, దానిని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. బస్సుల వరకు పంపింది.
అఖిల భారత సమాఖ్య ఆల్ ఇండియా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు ఈ ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా ఈ బంద్ చేయడం జరిగింది. ఎందుకు ఈ బంద్ అంటే ఆన్లైన్ ఫార్మసీ వాళ్ళు చేస్తున్న కొన్ని అనియంత్రణ పనుల వల్ల కొన్ని రకాల మందులు వాళ్ళ దగ్గర ఎవరు అడిగినా వాళ్ళకి దొంగ ప్రిస్క్రిప్షన్ గుర్తించేసి వాళ్ళు మందులు ఇస్తున్నారు. దానివల్ల యువత దెబ్బతింటుంది. అదిగాక ఇప్పుడు మందుల షాపుల మీద ఒక నియంత్రణ డిపార్ట్మెంట్ అనేది ఉంది ఇక్కడ, కానీ ఆన్లైన్లో అది లేదు. దాని పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళ సొంత బ్రాండ్స్ ఎక్కువగా ఎంఆర్పీలు వేసుకొని కస్టమర్లకు అమ్ముకుంటున్నారు. అది అందరికీ చాలామంది తెలవని వాళ్ళందరూ మోసపోతున్నారు. దానికి నియంత్రణ కోసమే మేము ఈ యొక్క బంద్ నిర్వహిస్తున్నాము. ఆన్లైన్ నియంత్రణ లేదని దాని గురించి మేము ఈ యొక్క వాళ్ళని నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో బంద్ చేస్తున్నామండి. మొత్తం 12 లక్షల ఇండియా మొత్తం మీద 12,40,000 మంది కెమిస్టులు ఉన్నారండి దీని మీద. దీనివల్ల అందరూ ఇబ్బంది పడకుండా ఉండాలి. ప్లస్ గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద పర్యవేక్షణ చేయాలని మా యొక్క ప్రధాన డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛపథం కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం కర్లపాలెం మండలంలోని ఎంవి రాజ్ పాలెం వద్ద బాపట్ల వెళ్లి జాతీయ రహదారి పక్కన నిర్వహించిన స్వచ్ఛపథం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అనే గ్రామాలు మరియు రహదారులను శుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా ప్రతి బుధవారం కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛపథం కార్యక్రమం నిర్వహించమన్నారు. దీనికి సంబంధించి ఈరోజు కర్లపాలెం హైవేలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో స్వచ్ఛపథ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీన్ని అందరూ గ్రామ ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛపథ కార్యక్రమము ఎందుకు జరుగుతుంది, దీనివల్ల ఉపయోగం ఏంటనేటువంటిది గ్రామ ప్రజలందరూ తెలుసుకొని వాళ్ళ యొక్క గృహంలో వచ్చేటువంటి చెత్త కానీ ఇనుప వస్తువులు కానీ బుక్స్ కానీ ఇలాంటివన్నింటినీ కూడా చెత్త సపరేట్గా గోతంలో వేయాలి. అదేవిధంగా ఇనుప వస్తువుల్లో అట్టపెట్టులు ఏదైనా ఉంటే బుక్స్ అలానే ఏమన్నా ఉంటే అవన్నింటినీ కూడా స్వచ్ఛరథం వాళ్ళు ప్రతి వారానికి ఒకసారి మీ గ్రామానికి వస్తున్నారు కాబట్టి ఆ స్వచ్ఛపథానికి సంబంధించిన కార్యక్రమంలో చెత్త చెదారం అన్నింటినీ కూడా ఒక గోతంలో వేసి ఇవ్వాలి. ఈ కార్యక్రమాన్ని ప్రతి బుధవారం చేస్తున్నాం కాబట్టి మనం గవర్నమెంట్ చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల ఉపయోగార్థమే. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో పరిశుభ్రమైనటువంటి ప్రదేశాల్లో మీరందరూ కూడా ఉండాలని కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్త చెదారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తుంది. సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తే ఏ రంగంలో అయినా అభివృద్ధి సాధించవచ్చని శాసనసభ్యులు వేగసిన నరేంద్రవర్మరాజు అన్నారు. కర్లపాలెం దాస్ నగర్ జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ప్రవీణ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను రిబ్బన్ కట్ చేసి వేగసిన నరేంద్రవర్మరాజు ప్రారంభించారు. నిర్వాహకులు ప్రవీణ్ ను మాజీ జడ్పీటీసీ గుంపుల కన్నయ్యలను అభినందించారు. డెంగ్యూ కూడా ఉందా? ఆర్ఎంపీస్ సెల్ఫ్ ఉన్న పేషెంట్స్ ఉంటారు. లోకల్ ఉన్న ఆర్ఎంపీ వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీ కానీ కనుక వాళ్ళు సైడ్ వాళ్ళు ఉందని మనం గ్యాస్ చేసాం. లోకల్ ఉన్న ఆర్ఎంపీ మనం గ్యాస్ చేసాం.
ఆటోకి సంబంధించిన మొత్తం నేను చేస్తాను. మామూలుగా అయితే ఈ టెస్ట్ బస్సులు గుంటూరులో ఫుల్లీ ఆటోమేటిక్ చేస్తాం. బట్ మనం ఏం చేస్తాం అంటే సెమీ ఆటోమేటిక్ మనం చేస్తాం. లిమిషన్ ఇక్కడెక్కడ లేదు సార్. ఫుల్ ల్యాబ్స్లో ఉంది, మన ల్యాబ్ సైకిల్ ల్యాబ్ కూడా ఉంది. ఈ ఏరియాలో ఇంకెక్కడ లేదు. బాపట్లో కూడా లేదు. ఈవెన్ బాపట్లో కూడా డైరెక్ట్ గుంటూరు పంపిస్తారు, అది విజయవాడ, హైదరాబాద్ పంపిస్తారు. సో మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్ టెక్నాలజీ తెప్పించాం. ఉంటుంది సార్ బేసికలీ సివిపి అంటారు. డబ్ల్యూబీసీ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఇది మొత్తం దీంట్లో వచ్చేస్తుంది. విత్ ఇన్ 1 minute లో మనకి రిపోర్ట్ వస్తుంది. ఫ్యూచర్ లో అంతమంది పాస్ట్ లో ఏంటంటే ఇది రిపోర్ట్ రావాలంటే మినిమం 1/2 hour టైం పడుతుంది. స్మీర్ తీసి మైక్రోస్కోప్ లో చూసి ఇవన్నీ స్టేన్ చేసి టైం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి 1 minute లో మనకి మొత్తం మిషన్ మీద ట్రైనింగ్ అయ్యావా? ట్రైనింగ్ అయ్యాను సార్. 10 years నేను ట్రైనింగ్ అయ్యాను. ఎక్కడ చేసేందుకు ముందు? అంతకు సత్యం ల్యాబ్ లో చేశాను. సచిన్ ల్యాబ్ అంటే ఎవరు? నసరాజు గారు ఇక్కడ ఒక ల్యాబ్ ఉంది. దాంట్లో చేసిన తర్వాత నేను డిఎంఎల్టీ గుంటూరు మెడికల్ కాలేజ్ ఫ్రీ సీట్ వచ్చింది. సో దాంట్లో నాది అయిపోయాను. ఎంఎల్టీయా? డిఎంఎల్. ఈఎంఎల్టీ అంటే అర్థం డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అయిపోయాను. ఆ క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. సేమ్ టైం ఇచ్చే టెస్ట్లో ఆ రిజల్ట్ చాలా జెన్యూన్గా ఇవ్వాలి. ఎక్కడ ఏమి లోపాలు లేకుండా ఆ టెస్ట్ రిజల్ట్లో ఆ నిజాయితీ, ఆ క్వాలిటీతో కూడిన నిజాయితీ అది మనము ఇవ్వలేదనుకో నువ్వు ఎంత కష్టపడినా 3 డెవలప్ అవ్వాలనే కష్టం బిజినెస్ స్టాప్ అయినా దానికి ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి, మళ్ళీ బిజినెస్ ఎలా పెంచుకోవాలని చూడాలి కానీ ఎక్కడ అలాగే పడదు. అందుకే చేసే పనిలో నిజాయితీ, హార్డ్ వర్క్, ధైర్యం అనేది 3 తప్పకుండా డెవలప్ అవుతాం. నువ్వు ఏదైతే ఒక గోల్ అనుకున్నావో ఎంత టర్నోవర్ రావాలి, ఇంత లాభం రావాలి, ఎంత పెట్టుబడి పెట్టాం అనేది ఒక లెక్క నీకు ఉంటుంది. అది టెంపరీగా రాకపోయినా అది రాగానే చేసే చెత్తను సంపదగా మార్చే స్వచ్ఛరథ పథకములను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి కెఎల్ ప్రభాకర్ రావు అన్నారు. తర్లపాలెం పంచాయతీలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను జిల్లా పంచాయతీ అధికారి సందర్శించి పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ గ్రామాలలో స్వచ్ఛరథం తిరుగుతుందన్నారు. మీ దగ్గర ఉండే పాత వస్తువులు, ఇనుము పేపర్లు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్, స్టీల్, అల్యూమినియం వంటి వస్తువులు ఇచ్చి సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జాతీయ రహదారి పక్కన చెత్తను వేయకుండా గృహాల వారికి అవగాహన కల్పించాలన్నారు. అది సింగిల్ ఏజెంట్ సిస్టమ్ అంటే ఎవరి వాళ్ళకి ఒక్కొక్క ఇండివిజువల్గా వేయద్దు. ఆబ్సెంట్ సెంట్రల్ ఆబ్సెంట్ తీసేసి వేయాలి. మీరు 12 రోజులు ఆబ్సెంట్ అయితే చెప్పకుండా వెళ్ళిపోతే ఎట్లా తీసేస్తామని చెప్పి నోటీస్ చేయడమ్మా. ఒకరు పెడితే ఏంటి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎవరైతే మీ శాలరీ మీ పేరు చేస్తున్నారు మీరు వాళ్ళకి వేస్తారు కదా. మీరు 2 రోజులు వచ్చినా 2 రోజులు లెక్కేసి వాళ్ళకి తినేసి అంతే వేస్తారు. ఎక్కువ 2-3 రోజులు వినకుండా చెప్పి రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం స్వచ్ఛపదం ప్రోగ్రాం జరుగుతోంది. స్వచ్ఛపదం ప్రోగ్రాంలో భాగంగా అన్ని గ్రామాల్లో మెయిన్ రోడ్ సైడ్ అంతా కూడా క్లీన్ చేయడము, మాస్ క్లీనింగ్ చేయడం, ఆ విధంగా ఎక్కడగా రోడ్ సైడ్ ప్లాస్టిక్ కానీ లేకపోతే చెత్త కానీ వేయకుండా, ముఖ్యంగా హైవే సైడు, రోడ్ సైడు, ఈ రెస్టారెంట్ వాళ్ళు కానీ, హోటల్స్ వాళ్ళు కానీ, ఫంక్షన్ హాల్స్ వాళ్ళు కానీ ఈ రోడ్ సైడ్ చెత్త వేయకుండా వాళ్లకు నోటీస్ ఇచ్చి
వాళ్ళ నుంచి వచ్చిన చెత్తను వాళ్ళే డిస్పోజ్ చేయడం దగ్గర పెట్టుకుని గ్రామ పంచాయతీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొబిలైజ్ చేసి ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్ నిరోధించేదానికోసం, అదేవిధంగా ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయే రోడ్లో ఉండే అవుట్స్కర్ట్స్లో కానీ చెత్త కానీ తొలగించేదానికోసం ఈ ఐడెంటిఫై చేసి ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా జిల్లా అంతటా కూడా స్వచ్ఛత ప్రోగ్రాం జరుగుతుంది. దాని అధికారులు కూడా గ్రామాల్లో సందర్శించి సూపర్వైజ్ చేసి ఏ విధంగా జరుగుతుందని చెప్పి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ఈ స్వచ్ఛపదం ప్రోగ్రాము సాసా ప్రోగ్రాంకి అనుగుణంగా ఇది కూడా చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల గ్రామాల్లో అవుట్స్కర్ట్స్ నుండి చెత్త కూడా ఎక్కడ ప్రాపర్గా వేయకుండా షెడ్కు మాత్రమే చేర్చి షెడ్ ద్వారా డిస్పోజ్ చేసి వర్మీని తయారు చేయడం, అదేవిధంగా స్వచ్ఛరథం ఏదైతే ఉందో స్వచ్ఛరథం యొక్క సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడం, మీ ఇంట్లో ఉండే చెత్తను పనికిరాని సామాన్లన్నీ కూడా స్వచ్ఛరథంకి ఇచ్చి అక్కడి నుంచి మీకు కావాల్సిన వస్తువులు తీసుకునేదానికి కూడా మన మండలంలో ఒక రథం తిరుగుతోంది. అదేవిధంగా జిల్లా అంతటా కూడా ప్రతి మండలంలో కూడా స్వచ్ఛరథం ఒకటి పెట్టడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం అన్ని గ్రామాలు కూడా తిరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.